మన ఫేవరెట్ కంటెస్టెంట్ గెలిస్తే మనం గెలిచాంరా అన్నట్టు యెస్ అని గట్టిగా విజిల్ వేస్తాం. మన ఫేవరెట్ కంటెస్టెంట్ మీద గొడవకొస్తే వాళ్ళ తాట తీసేలా టీవీ బయట నుంచే అరిచేస్తాం. కమెంట్స్‌లో మినీ వార్‌నే చేస్తూ ఉంటాం. ఏడిస్తే ఏడుస్తాం, నవ్వితే నవ్వుతాం. సింపుల్‌గా చెప్పాలంటే మనకి నచ్చిన కంటెస్టెంట్ ప్లేస్‌లో మనని మనమే చూసుకొని ఆనందపడతాం. సో, ఈ రిలేటబిలిటీ కాన్సెప్ట్ మనని షోకి స్టిక్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. అంతేనా? బిగ్గెస్ట్ క్యాచింగ్ పాయింట్ ఇంకా చెప్పలేదు. అదే అన్‌ప్రెడిక్టబిలిటీ. మనం చూసేది సినిమా అయితే ఓకే మామ స్టోరీలో నెక్స్ట్ ఇలా అవుతుంది, అలా అవుతుంది అని గెస్ చేయొచ్చు. అదే సీరియల్స్ అయితే మనమేమి గెస్ చేస్తామో వాళ్ళే గెస్ చేసి మరీ రాస్తుంటారు. బట్ 'బిగ్ బాస్' అలా కాదు. ఇట్స్ అన్‌ప్రెడిక్టబుల్. ప్రతి ఎపిసోడ్‌కి రకరకాల ట్విస్ట్‌లు, ప్రేమలు, ఫైట్‌లు, ఫ్రెండ్‌షిప్‌లు, గ్రూప్స్, వెన్నుపోట్లు అబ్బో! ఇక ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయ్యే ఛాన్సే లేదు బాబాయ్. సో, ఈ అన్‌ప్రెడిక్టబిలిటీని మనం